ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తన దూకుడు కొనసాగిస్తోంది. హోమ్ గ్రౌండ్ లో కాస్త తడబడినా బయట గ్రౌండ్స్ లో మాత్రం దుమ్ము రేపుతోంది. ఈ సీజన్లో బయట ఆడిన అన్ని మ్యాచ్ల్లోనూ గెలిచి పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ లో నిలిచింది. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణిస్తూ ఈ ఐపీఎల్లో టైటిల్ దిశగా దూసుకుపోతోంది. పరిస్థితులకు తగ్గట్టు ఆడుతూ మ్యాచ్ విన్నింగ్ నాక్స్ తో ఆర్సీబీ ప్లేయర్లు రాణిస్తున్నారు. ఒక్కో మ్యాచ్ లో ఒక్కో ప్లేయర్ మ్యాచ్ విన్నర్ గా నిలుస్తున్నారు. ఢిల్లీతో మ్యాచ్ లో కృణాల్ పాండ్యా హీరో ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ఢిల్లీ ఇచ్చిన ఈజీ టార్గెట్ ముందు ఆర్సీబీ టాప్ ఆర్డర్ బోల్తా కొట్టింది. జాకబ్ బేతెల్, పడిక్కల్, పటిదార్ వెంటనే అవుట్ అవడంతో ఆర్సీబీ 26 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. టాప్ ఆర్డర్ మొత్తం కుప్పకొరడంతో ఆర్సీబీ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో టెన్షన్ పడ్డారు. క్రీజ్ లో విరాట్ కోహ్లీ ఉన్నప్పటికీ మరో ఎండ్ లో సపోర్ట్ ఇచ్చే బ్యాటర్ కష్టమని అందరూ అనుకున్నారు. జితేష్ శర్మ, షెఫర్డ్ లాంటి బ్యాటర్లను కాదని ఆర్సీబీ మేనేజ్మెంట్ కృణాల్ పాండ్యాని 5వ స్థానంలో పంపిన స్ట్రాటజీ వర్కౌట్ అయింది. కృణాల్ పాండ్యా నిదానంగా ఇన్నింగ్స్ ని ఆరంభించి ఎవ్వరూ ఊహించని రీతిలో ఎండ్ చేశాడు. ముఖేష్ శర్మ బౌలింగ్ లో వరుస సిక్సర్లు బాది మ్యాచ్ ని మలుపు తిప్పాడు. 47 బంతులు ఆడిన కృణాల్ పాండ్యా 5 ఫోర్లు 4 సిక్సర్లతో 73 పరుగులతో నాట్అవుట్ గా నిలిచాడు. 5వ ఓవర్లో క్రీజ్ లోకి వచ్చిన కృణాల్ ఆఖరి ఓవర్ వరకు నాట్అవుట్ గా నిలిచాడు. బౌలింగ్ లో కూడా కృణాల్ పాండ్యా ఢిల్లీ బ్యాటర్లను ముప్పతిప్పలు పెట్టాడు. ఢిల్లీ ఓపెనర్ డూప్లెసిస్ ను పెవిలియన్ కు పంపాడు. మొత్తం 4 ఓవర్లు వేసిన కృణాల్ కేవలం 28 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక్క వికెట్ తీసుకున్నాడు. ఒక వికెట్ తీసుకోవడంతో పాటు 73 పరుగులతో నాట్అవుట్ గా నిలిచి కృణాల్ కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. నిజానికి ఈ సీజన్ ఆరంభం నుంచి కృణాల్ బ్యాట్తో ఆడిందేమీ లేదు. కానీ బంతితో మాత్రం ఆర్సీబీ విజయాల్లో కీలకంగా మారాడు. 10 మ్యాచ్ల్లో 13 వికెట్లు తీసి ఆల్రౌండర్ గా తనదైన ముద్ర వేశాడు.